హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్. నేను మీ సబిహా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను సల్లు అయితే ఇక్కడ కుప్పంలో ఉన్న సర్వనా బిగ్ బజార్కి అయితే వచ్చాము. లాస్ట్ టైం 2 days బ్యాక్ అయితే వచ్చాము. ఇక్కడ నార్మల్గా లైక్ కావాల్సిన గ్రోసరీస్ అన్నీ కూడా తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చాను. కిందంతా మాత్రమే గ్రోసరీస్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా పైకంతా కూడా రాలేదు. ఇంకా ఈరోజు అయితే కిచెన్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే కావాలన్నమాట, స్టోరేజ్ చేసుకోవడానికి అవి తీసుకుందామని చెప్పేసి ఇంకా నేను సల్లు అయితే ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నాకు ఒక బౌల్ కావాలని చూస్తున్నాను కిచెన్లోకి. కాకపోతే ఇక్కడ మరీ పెద్ద సైజు ఉన్నాయి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ అయితే అడిగాను. లైక్ ఇక్కడ ఇదైతే బాగుంది, సింగిల్గానే ఉంది. కాకపోతే నాకు తెలిసి ప్రైస్ అయితే ఎక్కువగా అనిపించింది బాగా. ఈ బౌల్ వచ్చేసరికి చూసారు కదా, ప్రైస్ 339 రూపీస్ అంట. ఇంకా ఆ బౌల్ అయితే నాకు కావాలి కాబట్టి సో ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ చిన్న బౌల్స్, అలాగే కొన్ని ప్లేట్స్, కిచెన్ ఐటమ్స్, ఇలాంటి కొన్ని చిన్న చిన్న థింగ్స్ తీసుకుందామని చెప్పేసి నేనైతే వచ్చాము ఇక్కడికి. కాకపోతే నాకు స్టార్టింగ్లోనే అవైతే చాలా బాగున్నాయి. నేను చూపిస్తాను, నేను మీకు చూడండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ కాస్టే కొంచెం ఎక్కువగా అనిపించింది నాకు. ఆ బౌల్ అయితే 55 రూపీస్ అంట. నేనైతే 2 బౌల్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ గ్లాస్ చూసాను అనమాట, 6 పీస్ వస్తాయంట, 450. ఆ గ్లాసులు అయితే నేను తీసుకున్నాను 6. సేమ్ అందులో సైజులోనే నేనైతే వేరే డిజైన్ అడిగాను. ఈ డిజైన్ బాగుంది కాబట్టి నేను ఇది అడిగాను. కాకపోతే అదైతే 3 వస్తాయంట. నేనైతే 6 తీసుకున్నాను వేరే డిజైన్లో. ఇంకా ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఇంకా మా వాడైతే అటు టాయ్స్ వైపే వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఎక్కడికి వచ్చినా సరే ముందుగా టాయ్స్ దగ్గరికే వెళ్తాడనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, కాకపోతే కాస్టే బాగా ఎక్కువగా ఉంది. నేనైతే అవేం తీసుకోలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ టాయ్స్ దగ్గరికి అయితే వచ్చాం మేము ఇక్కడికి. లాస్ట్ में नको मारते ఉంటా क्या सयान कितने कारा है मालूम घर में? लास्ट टाइम डीमार्ट में मरे ना बहुत कारा. ये अच्छी है, नहीं छोटे दिखे. मुझे तो भी दिखना नहीं, तो नहीं जाता थी, दिखना नहीं. हम जाती नहीं दिलाती मालूम ना. तो ये तो याद कर दादा मत याद कर तीन वो याद कर ఇంటి దగ్గరే చెప్పుంటే నేనైతే వచ్చేవాడిని కాదు కదా అని చెప్పి మా వాడు అన్నాడు ఇక్కడ. ఇంకా ఇవన్నీ కూడా సైకిల్స్, చిన్నపిల్లలవి ఆడుకునేవి. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, కుక్కర్ అవన్నీ కూడా. ఇదైతే రీసెంట్లీగా కొత్తగా పెట్టారనమాట కుప్పంలో, ఇంతకు ముందు నుంచి లేదు, కొత్తగా పెట్టారు ఇదంతా. ఇక్కడ ఈ ప్లేట్ ఒకటి తీసుకున్నాను నేను. ఈ ప్లేట్ వచ్చేసరికి 69 రూపీస్ అంట. ఇంకా కొంచెం పెద్దది కావాలని అడిగాను, కానీ అదే పెద్ద సైజ్ అని చెప్పన్నారు. ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఇంట్లో అయితే ఉంది కాబట్టి సో ఎందుకు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు అది. ఇలాంటి వాటికి వచ్చినప్పుడల్లా కూడా మనం అవసరమైంది వదిలేసి అనవసరమైందని ఎక్కువ తీసుకుంటానన్నమాట నేనైతే. నార్మల్గా ఇక్కడికనే కాదు, గ్రోసరీస్కి వచ్చినా సరే మనకు కావాల్సినవి కాకుండా అదర్ అయితే ఎక్కువ తీసుకుంటాం అన్నమాట బాగా. లైక్ స్నాక్స్ ఐటమ్స్, ఇలా కూల్ డ్రింక్స్ అని చెప్పేసి ఇలాంటి వాటివి అయితే చాలా ఎక్కువ తీసేసుకుంటాము. ఇంకా ఈ కప్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి కదా, ఇంట్లో ఉన్నాయి కాబట్టి సో నేను అవేం తీసుకోలేదు. ఇవైతే చాలా బాగున్నాయి, ఆర్టిఫిషియల్వి.
స్టార్టింగ్ వచ్చేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు, కానీ అక్కడైతే ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. కొంచెం ఇవన్నీ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి, అటు సైడ్ అంతా కూడా బాగా పెద్దగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. ఇంకా లాస్ట్కి మా సల్లుకి అయితే ఈ ఫ్యాన్ ఒకటి కొనిచ్చానమాట. ఎందుకంటే నేను చాలా సార్లు వెళ్ళినప్పుడల్లా కూడా తనకు ఎక్కువ టాయ్స్ తీసుకుంటానే ఉంటాను. చాలాసార్లు కార్లు అంటే చాలా ఇష్టం తనకి, చాలాసార్లు కార్లు తీసుకున్నాను తనకి, అందుకని చెప్పి అదొకటే తీసుకున్నాను. నేను ఇందాక చెప్పాను కదా అవన్నీ కూడా ఇవే అనమాట. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది, కింద అయితే బిల్డింగ్ వేసేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.